సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే సో మరి గురు మదన్ గుప్తా గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాను. సో గట్టిగా చెప్పట్లు అందరూ. సో మరి ఈరోజు కూడా చాలా చక్కగా అద్భుతమైన సందేశం తీసుకోబోతున్నాము. సో తర్వాత మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. సో ఈ గురువు గారి మెసేజ్ అయిపోయిన తర్వాత మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గట్టి క్లాప్స్ అండి మదన్ గుప్తా గారికి. ఈరోజు ఎన్నో విషయాలు మనం ఈరోజు వారి ద్వారా తెలుసుకుంటున్నాము. ఒకసారి వారి గట్టి క్లాప్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కపీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీద సాధనం. తల్లి నిన్ను దలంచి వేదిక నెక్కితిన్, నీవు నా యొల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము, నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఉల్లాబ్జాక్షి భగవతి భారతి పూర్ణేందు బింబానన. ఒక సముద్రాన్ని చూస్తున్నాను నేను. మామూలుగా సముద్రం దగ్గరికి వెళ్తే నీరు కనిపిస్తుంది, కానీ ఇక్కడ శ్వాస సముద్రం కనిపిస్తున్నది. పత్రి గారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? పరమ పూజ్య గురుదేవులు మానవ అంశతో ఈ భూమి మీద జన్మించి మనకు నడక నేర్పిస్తారు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను. పత్రి గారు చేసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, గుహలో ఉన్న ధ్యానాన్ని గృహంలోకి తీసుకొచ్చారు. మనకు చాలా గొప్ప అదృష్టవంతులం అండి, కానీ ఆ అదృష్టాన్ని మనం గుర్తించలేము. ఇది మన సమస్య. ఎట్లా అదృష్టవంతులం అనంటే, వివేకానందులు చెప్తారు, నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తు, ఎక్కడైనా పుట్టు, కానీ మోక్షానికి చేరాలి అనంటే ఒక్క భారతదేశంలోనే పుట్టాలి అని చెప్తారు. ఎందుకయ్యా భారతదేశంలో పుడితే మోక్షం వచ్చేస్తుందా అంటే, ఆయన ఏం చెప్తాడయ్యా అనంటే, మోక్షం అనే సామ్రాజ్యానికి భారతదేశం ముఖద్వారం అని చెప్తారు. సో ఆ ముఖద్వారంలో ఉన్నాం మనం. మోక్ష సాధనలో ముందడుగు వేశాం. ఇది మామూలుగా మన ఋషులు మునులు ఏం చెప్తారా అనంటే, జన్మలన్నిటిలోకి మానవ జన్మ దుర్లభమైనది అని చెప్తారు. మరి అటువంటి దుర్లభమైన మానవ జన్మను మనం పొంది మనం ఏమి తీసుకువెళ్ళాలి, దేన్ని తీసుకువెళ్ళగలం? ఇక్కడ సశరీరంగా పుట్టాము. మనం చనిపోయినప్పుడు ఒంటి మీద మొలతాడుతో సహా తీసి అవతల బారేసి కాల్ చేస్తారు, అంతేనా? ఇంకేమన్నా తీసుకెళ్ళగలమా? అలెగ్జాండర్ చెప్తాడు, రే నేను చచ్చిపోతే నా చేతులు సమాధి బయట పెట్టి మీరు నన్ను కప్పెట్టండి అని. ఎందుకయ్యానంటే, విశ్వవిజేత అనిపించుకున్నటువంటి అలెగ్జాండర్ కూడా పైకి పోతూ పోతూ ఏమి తీసుకెళ్ళలేదు, ఉట్టి చేతులతోనే వెళ్ళాడు అని చెప్పి ప్రజలకు తెలియడానికి. కానీ ఈ చేతులతో ఈ శరీరంతో ఏం తీసుకెళ్ళలేమండి. తీసుకెళ్ళగలిగింది ఇంకొకటి ఉన్నది. ఆ తీసుకెళ్ళగలిగిన దాన్ని మనకు నేర్పించడమే పూజ్య గురువులు పత్రిజీ గారు మనకు నేర్పించారు. ఇది మనం తీసుకెళ్లాల్సింది. ఏమిటయ్యా, ఇందాక నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ వార్తలు అవి వింటూ ఉంటే నాకు ఏమనిపిస్తూ ఉంటుందా అని అంటే, ఈ జాతి నాశనం అయిపోద్దేమో అని భయం వేస్తుంటుంది. కానీ ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చి చిన్న చిన్న బిడ్డలు అద్భుతంగా భగవద్గీతను గానం చేస్తూ
మేమున్నాం ఈ జాతిని ముందుకు నడిపించడానికి అని చెప్పి మనకు చెప్తూ ఉంటే ఇంకా అంతకంటే ఈ జాతికి కావలసింది ఏమున్నది? జాతిని కాపాడుతున్నటువంటి దీపాలు వాళ్ళు, ఆ దీపాలని వెలిగిస్తున్నటువంటి గురువులు. ఇది కదండి నిజమైన భారతం, ఇది కదా ఆధ్యాత్మిక భారతం, ఇది కదా వైభవ భారతం. ఇటువంటి భారతావనికి వారసులం మనం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. సరే, పత్రిజీ గారు ఏం చెప్పారు? సాధన చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎందుకు చెప్పారు? శ్వాస, ఎవరైనా గాలి పీలుస్తూనే ఉంటారు కదా, గాలి పీల్చకపోతే చచ్చిపోతారు, అవునా కదా? కానీ ఆ గాలి అంత ప్రధానమైందా? దాని మీద ధ్యాస పెడితే ఏమొస్తుంది? ఆయన గురువులు ఎంత గుప్తంగా విషయాన్ని చెబుతారయ్యా అనంటే, మన చేయి పట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపించడానికి ముందుకు లాక్కు వెళుతూ ఉంటారు. మీకు ఒక శాస్త్రం గురించి ఈ సమయంలో చెప్పుకుందాం. దాన్ని స్వరశాస్త్రం అంటారు. స్వరశాస్త్రం అంటే ఏదో గానం పాడేటటువంటి శాస్త్రం కాదండి. స్వరము అంటే శ్వాస, శ్వాసకు సంబంధించిన ఒక శాస్త్రం ఉందనే సంగతి మనకు ఎంతమందికి తెలుసు? వేమన, బ్రహ్మంగారు, వీళ్ళందరూ ఈ స్వరశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు. ఈ స్వరశాస్త్రం అంటే ఏమిటయ్యా? చూడండి, మీకు గురువులు ఎంత సులభంగా మనకు అందించారో ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. పత్రిజీ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నాడు అనేది ఈ ఒక్క విషయం మనకు తెలియజేస్తుంది. ఏమిటయానంటే, మనకు ఇడ పింగళ నాడులు ఉంటాయి రెండు, తర్వాత సుషుమ్న. ఇడ పింగళ నాడులు, ఒకదాన్ని చంద్రనాడి అని, రెండవ దాన్ని సూర్యనాడి అని మీకు నేను చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా సాధనలో చాలా ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు. సాధనలో అనేక అనుభవాల్ని మనం పొందుతాం, అనేక అనుభూతుల్ని మనం సంపాదించుకుంటాం. ఈ ఇడా పింగళ నాడుల్లో వీటి వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి? ఎప్పుడైతే మీరు మీ శ్వాస మీద కంట్రోల్ని సంపాదిస్తారో, గురువుగారు ధ్యాస పెట్టమన్నది కంట్రోల్ని సంపాదించమని. మీకు ఇవి ఏం చేస్తాయి? ఈ ఇడా నాడి ఏం చేస్తుంది, పింగళ నాడి ఏం చేస్తుంది, సుషుమ్న నాడి ఏం చేస్తుంది? ఒక్క సెకండ్ తెలుసుకుందాం. ఎడమ వైపు ఉండేది చంద్రనాడి, ఇడ. ఈ చంద్రనాడి ఆడేటప్పుడు మీకు శరీరం చల్లబడుతుంది, శరీరంలో ఉండే ఉష్ణం తగ్గుతుంది. అదే సూర్యనాడి ఆడేటప్పుడు మీ శరీరంలో ఉష్ణం పెరుగుతుంది. సుషుమ్న నాడి ఉన్నప్పుడు మీకు సమస్థితి ఉంటుంది. ఏమిటి ఈ సుషుమ్న నాడి, చంద్రనాడి? ఏమి లేదండి, చాలా సింపుల్. మీ ఎడమ ముక్కు ద్వారం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ రెండు ముక్కులు ఒక్కసారి పనిచేయవు, రెండు రంధ్రాలు ఒక్కసారి గాలి పీల్చుకో. ఒకసారి చంద్రనాడి ఎక్కువగా గాలి పీలుస్తుంది, ఒకసారి సూర్యనాడి ఎక్కువగా గాలి పీలుస్తుంది. అంటే ఎడమ ముక్కు ఒకసారి ఎక్కువగా గాలి పీలిస్తే కుడి ముక్కు ఒకసారి ఎక్కువగా గాలి పీలుస్తుంది. ఈ రెండు సమస్థితిలో ఉండేవి సుషుమ్న నాడి. దేమిటి? వీటి వల్ల ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడు ఏ నాడిని కావాలంటే ఆ నాడిని ప్రదీపింపజేయవచ్చు. అలా మీరు ఆ శ్వాస మీద కంట్రోల్ని తీసుకొని రాగలిగితే మీకు
శరీరం మీద కంట్రోల్ ఏర్పడుద్ది. శరీరం మీద కంట్రోల్ ఏర్పడితే మనస్సు మీద కంట్రోల్, మనస్సు మీద కంట్రోల్ ఏర్పడితే బుద్ధి మీద కంట్రోల్, బుద్ధి మీద కంట్రోల్ ఏర్పడితే మీరు ఏమి కావాలంటే అది చెయ్యగలరు. మీరు ప్రకృతిని శాసించగలరు. మరి మనకు ప్రత్యక్ష ఉదాహరణలు అనేకం ఉన్నాయి. మనం వింటూ ఉంటాం. అదిగో ఆ స్వామీజీ 300 ఏళ్ళు బతికాడు, ఈ స్వామీజీ 1000 ఏళ్ళు బతికాడు, ఇంకొక స్వామీజీ 10 ఏళ్ళు 150 ఏళ్ళు బతికాడు. మన చుట్టుపక్కలే చాలామంది అన్ని సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. పవహారీ బాబా పేరు విన్నారా మీరు? ఈ పవహారీ బాబా ఆయన మన మొట్టమొదటి రాష్ట్రపతి. ఆయన మనవణ్ణి తీసుకొని ఈ పవహారీ బాబా దగ్గరికి వెళ్ళారు. పవహారీ బాబా దగ్గరకు వెళ్తే మనవడు అడిగాడు, తాతయ్య ఎవరు ఈయన అని. ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్. ఆయన మనవడికి చెప్పాడు. ఏమని చెప్పాడయ్యా అంటే, అరే ఇప్పుడు నిన్ను నేను ఎలా తీసుకొని వెళ్తున్నానో మా తాతగారు నన్ను అలా ఈయన దగ్గరకు తీసుకొని వచ్చారు అని చెప్పారు. ఆయన 1990లో చనిపోయారు. చనిపోవడం కాదు, శరీరాన్ని విడిచారు. తర్వాత కాశీకి వెళ్తే ఒక స్వామీజీ పేరు వినిపిస్తుంది. ఆయన పేరు త్రైలింగ స్వామి. పేరు విన్నారా ఎప్పుడైనా? త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బ్రతికారు ఆయన ఆశ్రమం ఈనాటికి ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఆయన శరీరం మీద బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి బ్రిటిష్ ఆడవాళ్ళు ఆయన్ని చూసి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన్ని దేశపై జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి పోలీసు వాళ్ళు బయటకు రాగానే ఆయన ఆ జైలు పైన తిరుగుతూ కనిపించాడు. ఇప్పుడే కదా లోపల తాళం వేసి వచ్చాం, పైన తిరుగుతూ ఉన్నాడే. ఆయన 300 ఏళ్ళు బతికాడు. ఎట్ట బతికారు అని అంటే, ఇందాక చెప్పానే, ఏది శ్వాస, దానిని నియంత్రిస్తే ఇవన్నీ జరుగుతాయి. మీరు పిరమిడ్ వెనకనే ఉన్నది కదా, దాంట్లో ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు ఏం పెట్టారు? గుహ పేరు మహావతార్ బాబా గుహ. అవునా? ఈ మహావతార్ బాబా నిన్న మొన్నటి వాళ్లకు కూడా కనిపించాడు, ఈరోజు వాళ్ళకు కూడా కనిపిస్తున్నాడు, 1000 సంవత్సరాల క్రితం కూడా కనిపించాడు. మరి 1000 సంవత్సరాల నుంచి ఆయన ఎలా బ్రతికి ఉన్నారు? ఎలా సశరీరంగా ఉన్నారు? ఎలా ఈ శరీరం అంతకాలం నిలిచి ఉంది అంటే, మళ్ళా శ్వాస. ఇప్పుడు చెప్పండి నాకు, గురుదేవులు మనకు ఎటువంటి ఆయుధాన్ని మనకిచ్చారు? ఆ ఆయుధాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? పుష్పదంతుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన శివమహిమ్న స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రాన్ని రాశాడు. దాంట్లో ఒక్క లిరిక్ మీకు చెప్తాను. రుచీనాం వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పయసా మర్ణవైవ. సరే, దీనికి అర్థం ఏమిటి అని తెలుసుకునేదానికి ముందు దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి కనెక్షన్ ఏమన్నా ఉందో ఆలోచిద్దాం. శ్వాసను గురించి అద్భుతంగా మాట్లాడుకున్నాం. ఇదొక్కటే మార్గమా మనం గమ్యాన్ని చేరడానికి? అసలు గమ్యం ఏమిటి? గమ్యం ఏమిటి అంటే, ఇందాక చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైన మహావాక్యాలు చెప్పారు. వాళ్ళు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా తర్వాత సంగతి, కానీ అద్భుతమైన ఆ మహావాక్యాలని ఆ బిడ్డల నోటి నుండి వింటూ ఉంటే అమృత వాక్కుల్లాగా మన చెవులకు చేరినాయి. దాంట్లో భగవద్గీతలో ప్రధానంగా 3 మార్గాల్ని, 18 అధ్యాయాలు, 18 యోగాలు. యోగము మొట్టమొదటిది అర్జున విషాద యోగము. యోగము ఎట్లా? యోగం ఎట్లా అవుద్ది? ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
ఎప్పుడైతే మనిషి అతి దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాడో, విషాదంలోకి వెళ్తాడో, అప్పుడే ఆ విషాదం నుంచి నైరాస్యం పుడుతుంది. నైరాస్యం నుంచి మనకు సత్యాన్వేషణ మొదలవుద్ది. అందుకని శ్రీకృష్ణుడు సరిగ్గా ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. ఏది భగవద్గీత మనకు బోధించడానికి. ఏమంటాడు అర్జునుడు? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. అయ్యా, నాకు ఇవేం వద్దు, నాకు రాజ్యం మీద కాంక్ష లేదు, వీళ్ళందరినీ చంపి నేను తినేదేంటి, అయిన వాళ్ళని చంపి నేను బాగుపడేదేంది, నాకొద్దు, ఇవన్నీ వద్దు. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే వేపదుశ్య శరీరే మే రోమహర్షస్య జాయతే. గాంధీవం చేతుల్లో నుంచి జారిపోతుంది, నా శరీరం అంతా రోమహర్షస్య జాయతే అంటే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి, నాకు వద్దయ్యా, ఈ యుద్ధం వద్దు. సరిగ్గా అంటే కర్తవ్య విమూఢుడయ్యి అర్జునుడు అతి దుఃఖానికి లోనై ఉన్నటువంటి ఆ సమయంలో జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్పాడు భగవద్గీత. అందుకు అది యోగము. యోగము అంటే మనకందరికీ తెలుసు, కలయిక. ఏంది కలయిక? దేంతో కలయిక? ఆత్మని పరమాత్మతో కలయించడం. ఇందాక అసలు చిన్న చిన్న బిడ్డలు వరుసగా చెప్పారే, అవన్నీ కానీ నేను శుభ్రంగా రాసుకొని ఉంటే మీతో 4 గంటలు మాట్లాడవచ్చు. అంత మహావాక్యాలు చెప్పారు. ఆత్మను పరమాత్మతో కలయించడం, దీనికి మనం మొట్టమొదట చెప్పుకున్నాం. వివేకానందుడు చెప్పినటువంటి సూక్తులు, ఈ భూమి మీద పుట్టడం అని. ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఎంత అదృష్టవంతులమో. ప్రపంచంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భారతీయ ఋషులు అందించినటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకా ఏ జాతి అందించలా. ఇదొక్కటి చాలు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యానంటే, బయట ఎంత అద్భుతమైన పరిశోధనలు చేశారో, ఇన్నర్గా అంటే లోపల కూడా అంత పరిశోధనలు చేశారు. ఒక్కొక్కళ్ళు మహాద్భుతమైనటువంటి అద్భుతాల్ని మనకు అందించారు. మిత్రులారా, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా వస్తువులు కనిపిస్తున్నాయి, టెక్నాలజీ కనిపిస్తుంది, సైన్స్ కనిపిస్తుంది, అవునా? ఇదంతా ఎవడు సృష్టించారు? మనమేనా కాదా? మనమే కదా. ఇదంతా మనమే సృష్టించింది, మానవుడు సృష్టించినవి ఇవన్నీ. కానీ మానవుడు ఎట్ట సృష్టించాడు ఆలోచించండి ఒకసారి. మన వాళ్ళందరూ చెప్తుంటారు సైన్స్ సైన్స్ అంటే సైన్స్ అంటే సైన్స్ అంటే చాలా గొప్పది అని. అరే బడుద్దాయ్, సైన్స్ నువ్వు సృష్టించావు టెక్నాలజీని. కానీ ఆ సైన్స్, ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? నీ లోపల నుంచి వచ్చింది, అవునా కాదా? చిన్న ఉదాహరణ, ఒక పెన్ను ఉంది. ఈ పెన్ను తయారైంది, అద్భుతం, రాస్తుంది. మొట్టమొదట ఏ వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో 2 సార్లు సృష్టించబడుద్ది. ఏ వస్తువైనా 2 సార్లు సృష్టించబడుద్ది. ఒకటి నీ మనస్సులో, 2 భూమి మీద. ఈ పెన్ తయారు చేయాలా అనుకుంటే మొదట ఈ పెన్ డిజైను, ఈ పెన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇదంతా నీ మైండ్లో తయారు కావాలి. తర్వాత అది భూమి మీద తయారవుద్ది. మరి నీ మనసులో తయారయ్యేది ఆధ్యాత్మికత కాదా? అవునా కాదా? సో ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు అనుకోవడం చాలా మూర్ఖత్వం. సైన్సు ఆధ్యాత్మికతకు సంబంధించిందే, నీ మనసులో నుంచి వచ్చినదే, నీ మనసు చెప్పినదే. ఇదే విషయాన్ని
ఋషులు ఆనాడు కనుక్కొని మనకు వేదాల ద్వారా అందించారు. ఏమండి, అవునా కాదా? ఋషులు తమ తపస్సులో దర్శించినటువంటి విషయాల్ని మనకు ఈనాడు మన తరం వరకు అందించారు. ఇంకొక అద్భుతమైన విషయం, ఇంగ్లీష్ వాళ్ళు మొన్న వచ్చేంత వరకు వేదాలకు లిపి లేదు. వేదాలు మనకు ఒక తరం నుంచి ఇంకొక తరం, ఒక తరం నుంచి ఇంకొక తరం, ఒక తరం నుంచి ఇంకొక తరం, ఇంకొక తరం, అట్లా కొన్ని వేల తరాల నుంచి వేదాలు మన తరం దాకా తీసుకొచ్చింది ఒక వ్యవస్థ ఇక్కడ. అవునా కాదా? అద్భుతమైన విషయమా కాదా ఇది? మానవుడి మస్తిష్కాన్ని ఒక హార్డ్ డిస్క్ లాగా తయారు చేసి ఆ హార్డ్ డిస్క్లో ఈ వేదాలు అనేటటువంటి విజ్ఞాన రాశిని నిక్షిప్తం చేసి మన తరం దాకా తీసుకొచ్చినటువంటి మన పూర్వులకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వేదాలు అనగానే చాలామంది కత్తులు తీస్తారు. మాకు అందలేదు. శ్రద్ధ ఉంటే ఎవరికైనా అందుద్ది. శ్రద్ధ ప్రధానం. ఇందాక ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏది? వైచిత్యాదృజు కుటిల నానాపదజుషాం. దాని అర్థం ఏమిటయ్యానంటే, నదులు వక్రాలుగా కనిపించినా అవక్రాలుగా కనిపించినా ఎలాగైతే సముద్రాన్ని చేరుతున్నాయో అలాగే మనం ఏ మార్గాన ప్రయాణించినా మన గమ్యాన్ని చేరుకుంటాం. ఆ మార్గాలు ఏమిటి? అనేక మార్గాలని మన భారతీయ ఋషులు దర్శించి మనకు అందించారు. అనేక మార్గాలు. ఒకటి ప్రధానంగా 2 రకాలైన మార్గాలు మీకు చెప్తాను. ప్రధానంగా 2 మార్గాలు. ఒకటి ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం ఏమిటి? నివృత్తి మార్గం ఏమిటి? ప్రవృత్తి మార్గం అనంటే సంసారంలో ఉంటూ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజ కార్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ మనం తరించేటటువంటి మార్గం ప్రవృత్తి మార్గం. మనకు వివాహం చేసేటప్పుడనే కాదు, మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్తారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. పెళ్లి చేసేటప్పుడైతే కన్యాదాత ఏం చెప్తాడంటే కన్యాదానం చ కరిష్యే అంటే ధర్మ అర్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలని సంపాదించుకోవడానికి నీకు నా బిడ్డనిస్తున్నానయ్యా. 4 మొదటిది ఏంటండి? ధర్మం. రెండవది అర్థం. అంటే ధర్మబద్ధంగా నువ్వు అర్థాన్ని సంపాదించు, ధర్మబద్ధంగా నువ్వు కామాన్ని అనుభవించు, కోరికలను తీర్చుకో, ధర్మబద్ధంగా తీర్చుకో, ధర్మబద్ధమైన కోరికని తీర్చుకో. అప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడివి. ఎంత చూడండి, మన సోషల్ స్ట్రక్చర్ని మన ఋషులు ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారో మీకు అర్థమవుద్ది. ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నారు, ఇంతమంది అందరూ సంసారంలో ఉండేవాళ్ళేనా? అందరూ సంసారంలో ఉండేవాళ్ళే. మరి సంసారంలో ఉండేవాళ్ళకి ఇప్పుడు మోక్షానికి అర్హత లేదా? మోక్షానికి అర్హత లేదు అనగానే దీంట్లో సగం మంది సన్యాసులు అయిపోతారు. అవునా కాదా? నివృత్తి మార్గం. నివృత్తి మార్గంలో కూడా మళ్ళీ 2 మార్గాలు ఉన్నాయి. నివృత్తి మార్గంలో కూడా మళ్ళీ ప్రవృత్తి, నివృత్తి. ఇదేంటి నివృత్తి మార్గం అని అంటే? సన్యాసులు అనుసరించేటటువంటి మార్గాన్ని నివృత్తి మార్గం అంటారు. అన్నీ వదిలేసి వాళ్ళు స్వీయ మోక్షం ఒక్కటే ప్రధానంగా తీసుకుంటారు. అంటే నివృత్తి మార్గంలో నివృత్తి మార్గం అది. నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గం ఏమిటయ్యానంటే, వాళ్ళు సన్యాస దీక్షలో ఉండి ఈ సమాజాన్ని నడిపిస్తూ తాము
మోక్షాన్ని సాధిస్తారు. వాళ్ళకి మనకుండేది ఒకటే కుటుంబం, వాళ్ళకి చాలా పెద్ద కుటుంబం. అవునా కదా? గురువులు కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళా మనం పత్రిజీ గారి దగ్గరకు వద్దాం. ఆయనకి సంసారం ఉందా? ఆయనకి పిల్లలు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు కదా. కానీ ఇంతమందిని ఆయన ఇన్స్పైర్ చేసి ఇంతమందికి మోక్ష మార్గాన్ని అతి సులువుగా మీ చేతులకు అందించాడే. మీకు ఇది మీకు కరతలామలకం అంటారే, అట్లా తయారు చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలా. ఇందాక నేను అక్కడ సమాధి దగ్గరికి వెళ్తే అక్కడున్న ఎనర్జీని నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నానో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఈవెన్. అటువంటి మహానుభావులు నడయాడినటువంటి భూమి, ఇంత పవిత్రమైన భూమిలో ఇప్పుడు మోక్ష సాధన, దాని గురించి మనం మాట్లాడదాం. అసలు ఇంకొక చిన్న విషయాన్ని చెప్పుకొని మళ్ళా ప్రవృత్తి మార్గంలో మనకు భక్తి మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, జ్ఞాన మార్గం ఉంది. భక్తి మార్గం, నువ్వు నీ ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని పూజ చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకో. నువ్వు ఇట్లే పూజ చేయాలా, ఇదిగో 4 ఒత్తులు వెలిగించాలా, 2 ఒత్తులు వెలిగించాలా, లేకపోతే నూనె ఇంత పొయ్యాలా, ఈ నూనె పొయ్యాలా, ఇదంతా అవసరంలే. నీకు ఇష్టం వచ్చినట్టు పూజించు, ఇష్టం వచ్చినటువంటి రూపంలో పూజించు. ఆ నిర్గుణ పరమాత్మ సగుణుడై నీకు దర్శనమిస్తాడు. కారణం ఏమిటి? అన్ని రూపాల్లో ఉన్నది వాడే కదా. ఇక్కడ ఇప్పుడు మీరు ఏ గురువునైనా తీసుకోండి, ఆయన ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట ఒక మాట చెప్తారు, పరమాత్మ స్వరూపుల్లారా. ఇన్ని పరమాత్మ స్వరూపాలు ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ఇక ఆ పరమాత్మను చేరడానికి ఈ ఆత్మస్వరూపులందరూ పరమాత్మ స్వరూపులుగా మార్చడమే గురువుల యొక్క పరమావధి. మనిషిగా మారడం, మనిషి మహానుభావుడుగా మారడం, మనిషి దేవుడుగా మారడం, ఇది భారతీయ తత్వశాస్త్రం చెప్పేటటువంటి విషయం. దేవుడుగా ఎట్ట మారతాడు అంటే పత్రిజీ ఎట్ట మారాడు అట్ట మారతాడు. అవునా కాదా? మరి మోక్షం అంటే ఏమిటి? సరే, ముందు ఒక్కసారి మనం భగవంతుడు అనే దానికి ఒక చిన్న నిర్వచనం తీసుకొని తర్వాత అంశానికి మనం బయలుదేరుతాం. ఏమండి, భగవంతుడు అంటే మనం ఏమనుకుంటున్నాం? 4 చేతులు, 4 తలకాయలు, 2 కాళ్ళు, లేకపోతే ఒక 20 చేతులు, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్తాః అత్యతిష్టదశాంగులం పురుష ఏ వేదగుం సత్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశ్చేషానః యదన్నేనాతిరోహతి. సహస్రశీర్షా పురుష. సహస్రము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి 1000 అని, ఒకటి అనంతము అని. అనంతంగా శిరస్సులు కలిగిన వాడు. మీకు ఇక్కడ అన్నీ చెప్పేశాడండి భగవద్గీతలో. కృష్ణుడు అన్ని రకాల యోగాలు మన ఈయనకు చెప్పేసి చివరన ఆయనకి ఏం చూపించాడండి? అర్జునుడికి ఏం చూపించాడు శ్రీకృష్ణుడు? విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని చూపించాడు అనగానే మన వాళ్ళు ఓ మంచి బొమ్మ వేసేస్తారు, విశ్వరూపం బొమ్మ, చాలా బాగుంటుంది. కానీ నిజంగా విశ్వరూపం అదే? ఏది విశ్వరూపం? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ విశ్వాన్ని మొత్తాన్ని గురించి ఆలోచించండి. అనంతమైనటువంటి విశ్వం, నీ ఒక్క గెలాక్సీలోనే కొన్ని కోటాను కోట్ల గ్రహాలు, ఇట్లాంటి పాలపుంతలు కోటాను కోట్లు. ఈ కోటాను కోట్ల పాలపుంతల్లో, ఈ కోటాను కోట్ల గ్రహాలలో నీ గ్రహం ఒక్కటి. అంటే నీ గ్రహం ఇసుక రేణు అంత.
ఆ ఇసుక రేణువులో నీ అస్తిత్వం ఎంత? ఎక్కడున్నాం మనం? భయపడిపోయాడా లేడా? అంతటి విశ్వరూపాన్ని చూసి తన అస్తిత్వాన్ని తలుచుకున్నటువంటి అర్జునుడు ఏమవుతాడయ్యానంటే, అది ఆ విశ్వరూపాన్ని నువ్వు చూడగలిగిన నాడు, ఆ విశ్వశక్తితో అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి? ఈ విశ్వము వేరు, నువ్వు వేరు కాదు. ఈ విశ్వము నువ్వు ఒకటే. ఈ విశ్వాన్ని, ఈ విశ్వ శక్తితో నీ శక్తిని అనుసంధానం చేసుకోగలిగిన నాడు నువ్వు వేరు, విశ్వం వేరుగా ఉండదు. నువ్వు ఏమవుతావు అప్పుడు? నువ్వు పరమాత్ముడివి అవుతావు. అందుకే గురువులందరూ పరమాత్మ స్వరూపుల్లారా అని మిమ్మల్ని సంబోధించేది. చేయగలమా? ఈ విశ్వశక్తితో మన అంతఃశక్తిని అనుసంధానింపజేయగలమా? చేయగలం. ఆ చెయ్యడానికి సాధనే మన గురువులు మనకు నేర్పించింది. ఏమిటా సాధన? మనం శ్వాస తీసుకుంటూ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అనగానే శ్వాస తీసుకుంటూ ఉన్నాం, శ్వాస వదులుతూ ఉన్నాం. ఇదేనా? ఇందాక ఒక చిన్న బిడ్డ ఒక మాట మాట్లాడింది. ఏమిటయ్యానంటే, ఆలోచనారహిత స్థితియే ధ్యానము. ఈ శ్వాస మీద ధ్యాసను మీరు ఆలోచనారహిత స్థితికి మీరు తీసుకెళ్ళగలిగితే మోక్షము కరతలామలకము. ఇప్పుడు ఇదేంటయ్యా, నిజమా ఇదే మోక్షం అనేది ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ మోక్షము దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా సమయం ఉన్నదా? ఇప్పుడు మనం కొన్ని సైన్స్తో అనుసంధానించి మన ఆధ్యాత్మికతను గురించి మాట్లాడుకుందాం. థాట్, ఆలోచన అంటే ఏమిటి? ఎక్కడి నుంచి పుడుతుంది? ఆలోచన అంటే మన మనస్సులో నుంచి పుడుతుంది. చాలా సహజంగా ఇచ్చా ఆన్సర్. కానీ ఆలోచన అనేది సైన్స్ ఏం చెప్తుందయ్యానంటే, మన మైండ్లో ఉండే, మన మెదడులో ఉండే కొన్ని కెమికల్స్ రియాక్షన్ వల్ల ఆలోచన పుడుతుంది. ఇది సైన్స్ చెప్తుంది. సో కొన్ని కెమికల్స్ రియాక్షన్ వల్ల పుట్టేది ఆలోచన అయితే, ఆలోచన ఏమవుతుంది? ఆలోచన ఒక శక్తి అవుతుంది. థాట్ ఈజ్ ఎన్ ఎనర్జీ. నువ్వు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు అంటే శక్తి వెలువడుతూ ఉన్నది. ఇంకొక సైన్స్ సూత్రం ఏమిటయ్యానంటే, శక్తిని నువ్వు నాశనం చేయలేవు. అవునా? ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. సో రిలీజ్ అయినటువంటి శక్తి ఏమవుతుంది? రిలీజ్ అయిన శక్తి ఎక్కడికి పోదు, ఈ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. శక్తి మనకు రెండు రకాలుగా ఉంటుంది. శక్తి, మూల శక్తి ఒకటైనప్పటికీ మనకు శక్తి రెండు రకాలుగా విడిపడింది. ఒకటి నెగిటివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పాజిటివ్. అవునా? రెండు రకాలు. మీకు చాలా చిన్న ఇది చెప్తాను ఉదాహరణ. మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాత్వికులు, సత్వగుణ సంపన్నమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. సత్వగుణ సంపన్నమైన ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పాజిటివ్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈయనతోటి కాసేపు కూర్చుందాం, ఇంకాసేపు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొందరి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనిపిస్తుందా? కారణం
వాళ్ళ ఆలోచన సరళి. రైట్. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఏమిటయ్యానంటే, మరి మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి? మంచి ఆలోచనలు మంచి ఆహారం తినడం వల్ల వస్తాయి. గురువుగారు చెప్పారా సత్వగుణ సంపన్నమైన ఆహారం తినండి అయ్యా అని? చెప్పారు లేదా? చెప్పారు కదా. మరి మనము సత్వగుణ సంపన్నమైన ఆహారం కాకుండా ఎటువంటి ఈరోజు మనం ఏం తింటున్నామో, అసలు ఏం తాగుతున్నామో, మనకు అసలు ఒక ధ్యాస ఉందా? మనకు ఏది పడితే అది తింటున్నాం, ఎట్లా పడితే అట్లా తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం. వండడం ఎట్లా పడితే అట్లా వండుతున్నారు, ఏది పడితే అది వండుతున్నారు. సో వీటి వల్ల ఏం జరుగుతుంది? మళ్ళా మన ఆలోచనలు డిస్టర్బ్ అవుతుంటాయి. మీరు చూడండి, మీకు ఒక మంచి ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఏమండి, పిల్లాడు డబ్బులు అడిగాడు జేబు ఖర్చుకి. వాళ్ళ నాన్న ఏదో ఇదిలో ఉండి రే లేవు పోరా అన్నాడు. మా నాన్న డబ్బులు ఇవ్వలేదు అని పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక కుర్రాడు, సరే పిల్లాడు సరే, ఇంకొక కుర్రాడు ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక వ్యాపారి నాకు నష్టం వచ్చింది, ఆత్మహత్య చేసుకున్నాడు. సైకాలజీ ఏం చెప్తుందయ్యా అంటే, ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునేది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్తుంది. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఎట్లా వస్తుంది అంటే, మళ్ళా మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం. రైట్. ఇప్పుడు ఆహారాన్ని సెటరైట్ చేసుకున్నాం, ఆలోచనల్ని సెటరైట్ చేసుకున్నాం, బాగుంది. మంచి ఎనర్జీ అంటే గుడ్ ఎనర్జీ, గుడ్ థాట్స్తో థాట్స్ని మనం రిలీజ్ చేయగలుగుతున్నాం. సరిపోతుందా? ఎస్, సరిపోతుంది. మంచిది. ఇది ఎక్కడి వరకు మంచిది? ఈ గుడ్ థాట్స్, గుడ్ ఎనర్జీ అంటే మనకు ఎన్నో జన్మలు నుంచి మనం వస్తున్నాం. ఇది ఎన్నో జన్మో తెలీదు. అన్నమాచార్యుడు చెప్తాడు, ఎవరెవరి వాడో ఈ జీవుడు, ఎవరికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడి జీవుడు, ఎందరికి తోబుట్టడు ఈ జీవుడు. ఎంతమందికి భార్యలుగా పుట్టామో, ఎంతమందికి భర్తలుగా పుట్టామో, ఎంతమందికి తల్లులుగా పుట్టామో, ఎంతమందికి తండ్రులుగా పుట్టామో, ఎంతమందికి కొడుకులుగా పుట్టామో. కానీ అన్ని జన్మలలో మనం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది థాట్ ఎనర్జీ అని. ఇది మన ప్రాణశక్తి బయటకు వెళ్ళగానే ఆ ప్రాణశక్తితోటే ప్రయాణిస్తుంది. అది నువ్వు ఏ గర్భాన్ని తీసుకుంటావో ఈ థాట్స్ కూడా ఆ గర్భంలోకి ప్రవేశిస్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనమే, ఎక్కడికో అవసరం లేదండి, మనకు చిన్నప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి, లేదా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీస్ ఎట్లా వస్తున్నాయి? ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? మన కుటుంబంలో ఎవ్వరికి క్వాలిటీస్ లేవు. నేను చక్కగా బొమ్మలు వేస్తాను, ఆర్టిస్ట్, నేను బొమ్మలు చెక్కుతాను. మా నాన్నని ఒక మిత్రుడు అడిగాడు, ఏమయ్యా మీ వాడు చక్కగా బొమ్మలు వేస్తాడు కదా, మీ ఇంట్లో ఎవరికైనా, మీ కుటుంబంలో ఎవరికైనా బొమ్మలేసే అలవాటు ఉందా, ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. మా నాన్న చెప్పాడు, మా స్కూల్లో బొమ్మలు వేసేటప్పుడు మా అయ్యవారు నన్ను గుర్రం బొమ్మ వేయమన్నాడు, నేను బొమ్మేసి గుర్రం అని రాసేవాడిని అని. అంటే కింద గుర్రం అన్నది చదివితే కానీ పైన వేసింది గుర్రం అనేది తెలియదు అనమాట. అటువంటి ఇంట్లో మరి నేను ఎట్లా పుట్టాను? నాకు ఈ బొమ్మలు వేయడం ఇవన్నీ ఎట్లా అబ్బిని? ఎక్కడో నా పూర్వజన్మ వాసన. అలా చిన్న పిల్లల్ని చూడండి, కొంతమంది పిల్లల్ని
గణితంలో అద్భుతమైనటువంటి విషయాల్ని గణితం చిన్న పిల్లలు వాళ్ళకి 1, 2, 3 చెప్పడం రాని పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళా ఇందాక థాట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నది. సరే, ఇప్పటి వరకు థాట్ ఎనర్జీని గురించి జన్మ పరంపర గురించి మాట్లాడుకున్నాం. మరి మోక్షాన్ని చేరేది ఎట్లా? ఈ థాట్ ఎనర్జీలు మళ్ళా మనం కొనసాగిస్తూనే జన్మలు పోతామా? ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదట పత్రిజీ గారు గుహలలో ఉండే ధ్యానాన్ని గృహాలలోకి తీసుకువచ్చాడు అని చెప్పుకున్నాం. అవునా? ఆ ధ్యానాన్ని ఇంటెన్సిఫై చేసి థాట్లెస్ స్టేజ్ని మనం పొందగలిగితే, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే, మీరు చూడండి, నేను ఏమీ ఆలోచించకుండా ధ్యానం చేయాలి కూర్చున్నాం. ఏమీ ఆలోచించకుండా ఉండాలి అనుకోవడం కూడా ఆలోచనే. అవునా కదా? కాబట్టి దాన్ని తురీయావస్థ అంటారు. ఆ తురీయావస్థకు వెళ్ళగలిగితే నువ్వు ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏం జరుగుతుంది? థాట్సే ఉండవుగా, థాట్ ఎనర్జీ ఏముండదు కదా తురీయావస్థలో ఉన్నప్పుడు. థాట్ ఎనర్జీ ఏం లేనప్పుడు నువ్వు వేరే వూంబుకి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. ఇది సైన్స్. దీన్ని మన ఋషులు కనుక్కున్నారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే సత్యం. దాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పుకున్నారు. పండితులు అనేక రకాలుగా మనకు అందించారు. ఇంతమంది ధ్యానం చేస్తూ ధ్యానంలోని మెలకువల్ని నేర్చుకుంటున్నారు. మీరందరూ కూడా మోక్ష పదవికి అర్హులు కావాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఒక బాధాకరమైన సంఘటన నేను మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఈ వేదిక నా చెల్లెలు సంధ్యారాణి, ఆమె మీ అందరిలాగా అభ్యాసి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యేది. కానీ దురదృష్టవశాత్తు పోయిన సంవత్సరం ఆవిడ దేహాన్ని చాలించారు. కానీ చూడండి, మీకు ఆ థాట్ నాకు తెలియదు, అది ఇలానే జరిగింది అని నేను చెప్పలేను, కానీ జరిగి ఉండొచ్చు అని మాత్రం అనుకుంటున్నాను. ఆమె రాలేక నన్ను పంపించింది ఇక్కడికి. అదేందండి, పిలిచింది మేము కదా అని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, కానీ ప్రేరేపించింది నా చెల్లి. ఇది ప్రతిదానికి ఇప్పుడు కర్మ సిద్ధాంతం, కర్మ ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పడానికి పునర్జన్మ, కర్మ ఈ రెండు చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు భారతీయ ఫిలాసఫీలో. సో మోక్ష సాధనకు మొట్టమొదటి మెట్టుని మీకు పత్రిజీ గారు అందించారు. ఆ మెట్ల నడకన మార్గాన్ని చూపించారు. ఇక ఎంత దూరం వెళతారు అనేది మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం నడిచేటటువంటి దారి మనకు ఖచ్చితమైనటువంటి అది సన్మార్గం అయినప్పుడు మోక్షానికి చేరువ చేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం గురువు గారికి. చాలా చక్కగా, ఎంత చక్కగా వివరించారంటే అట్టిపండు వలిచి చక్కగా మాకు తినిపించారనమాట. జ్ఞానాన్ని అంత అద్భుతంగా సరళంగా ఇచ్చారు. సో మరి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికగా మరి గురువు గారిని సత్కరించుకుందాం. నెక్స్ట్ కార్యక్రమం శ్రీ దుర్గసాయి నృత్య నికేతన్ కొత్తగూడెం నుంచి వచ్చారు. సో మరి పిల్లలందరూ చాలా చక్కగా నృత్యం చేసి మనందరినీ అలరిస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా చూసి విజయవంతం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం.